దేవునికి స్తోత్రములు. ప్రభు మనల్ని ప్రేమించి రాత్రి జామున మరల ప్రార్థించుటకు మనలందరినీ ఏక మనసు గలవారవై ఆన్లైన్ ప్రార్థన ద్వారా మనందరితో ఈ విధముగా దేవుని వాక్యం ద్వారా సెలవిస్తూ మనల్ని ప్రేమిస్తూ ప్రతిదినము ఆయన కృపలో భద్రపరుస్తున్నందుకై దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన ప్రార్థన అంశము వాక్యం భాగంలో నుండి కొలసీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 2వ వచనము. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మంచిది, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన సత్య స్వరూపివైన మా యేసయ్య, నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ రోజునైనా మీ వాక్యం ద్వారా ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు ప్రార్థనలో మీరు నిలకడగా ఉండి కృతజ్ఞత స్తుతులు గలవారై దాని యందు మెలకుగా ఉండుడి అని మరలా నీ వాక్యము సెలవిస్తుంది. అవును తండ్రి, మేము నిదురమత్తులం కాకుండా మా యొక్క వాక్యానికి మా యొక్క జీవితాన్ని చోటు ఇవ్వకుండా, ప్రార్థనకు మేము చోటు ఇవ్వకుండా, మేము ప్రార్థన చేయని వారమై ఉండకుండా ప్రతి క్షణములు నీ మాటలు నీ వాక్యాన్ని ధ్యానించుకుంటూ ప్రతి సమయంలోనూ ప్రార్థన చేసేవారిగా నిలకడగా ఉండి ప్రార్థన ధ్యానించుకుంటూ ప్రార్థన చేసేవారిగా ప్రభునైనా మేము అటు గలవారమై ఉండడానికి సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను. నీ ప్రార్థన యందు నిలకడగా ఉండుటకు అయ్యా మీరు సహాయం చేయండి. నిజమే ప్రభువా, ఈ రోజు వరకు మేము నిలకడగా ఉండి నిలవగలిగి ప్రార్థన చేయగలుగుతున్నామంటే, ప్రార్థనలో మేము ఉండగలుగుతున్నామంటే ప్రభువా, అది కేవలం నీ కృపై ఉన్నది. నీకు కృతజ్ఞత స్తుతులు మేము చెల్లించుచున్నాము. ప్రభువా, మేమే కాదు, మాలాంటి వాళ్ళు ప్రతి రాత్రి, ప్రతి పగలు, ప్రతి మధ్యాహ్నము, ప్రతి సమయంలో ఎందరెందరో మహానుభావులు, గొప్ప గొప్ప వాళ్ళు ప్రభువా ప్రార్థన చేయగలిగిన నీ యొక్క ఇష్టమైన భక్తులు, నీ ఇష్టమైన శిష్యులు, నీ ప్రియులు ఎందరెందరో ప్రార్థన చేయగలుగుతున్నారు. అందును బట్టి కూడా నీ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా, వారితో పోల్చుకుంటే మేము ఏ పాటి వారం కానీ మాకున్న ఈ చిన్న సమయంలో ప్రార్థించుటకు నిలకడ ఉండుటకు ప్రభు మాకు మీరు కృప చూపినందుకై నీకు స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం. తండ్రి, మేము ప్రతి జామున ప్రార్థించి నిలకడగా ఉండడానికి సహాయం చేయండి. అవునైనా మేము ప్రార్థన చేయగలుగుతానే, ప్రార్థన నిలకడగా ఉంటేనే మేము ప్రతి సమస్యలు కానీ, ప్రతి బాధలు కానీ, ప్రతి ఇబ్బందులు కానీ, ప్రతి కష్టంలో కానీ, ప్రతి అవమానంలో కానీ ప్రభా ప్రతి విషయంలో ప్రభునైనా తలదించుకున్న వారుగా ఉన్నప్పటికీ కూడా అయ్యా మేము ప్రార్థన చేయలేకపోతే ఇంకను కృంగిపోయిన వారమనే మేము ఉంటామని నీ వాక్యమి చాలాసార్లు మాకు సెలవు ఇచ్చింది, మాట్లాడుతూనే ఉన్నారు. మేము ప్రార్థన నిలకడగా ఉంటే ప్రభా ప్రతి సమస్యలను జయించగలిగిన గొప్ప శక్తి ప్రార్థనకు ఉన్నదని ప్రభా నాయన ప్రతి బిడ్డకు తెలియపరచమని నేను వేడుకుంటున్నాను. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభు మమ్మల్ని కృంగదీస్తున్న దుష్టుడిని కూడా జయించాలంటే ప్రార్థన నిలకడగా ఉండి కృతజ్ఞత స్తుతులు తండ్రికి చెల్లించండి అని అయ్యా మరలా ఈ రాత్రి జామున నీ వాక్యం సెలవిస్తుంది. ప్రార్థించే కృపని అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాం. మేము నిలకడగా ఉండి, నమ్మకముగా ఉండి, విశ్వాసము కలిగి అయ్యా నీ తట్టు చూస్తూ, నీ వైపు చూస్తూ, అయ్యా నీ నామాన్ని స్మరిస్తూ, అయ్యా నీ నామాన్ని ఎత్తి పట్టుకొనొచ్చు. మా దేవుడవు మీరే అని, మా రక్షకుడవు మీరే అని, మమ్మల్ని విడిపించిన నాదుడవు మీరే అని, మమ్మల్ని కాపాడిన దేవుడవు మీరే అని, మా యందు ఉన్న దేవుడవని ప్రభు మా యందు నిలకడగా ఉండి మమ్మల్ని నిలకడగా ఉంచి ప్రార్థించే కృపని మమ్మల్ని తయారుగా ప్రభు నాయన నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి తయారు చేస్తున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు మేమందరము ప్రార్థిస్తున్న సహోదరులము మేమందరం కూడా ప్రభునైనా ప్రతిరోజు నిలకడగా ఉండి రాత్రి జామున యందు మెలకువ జామున యందు ప్రభువా మేము ప్రార్థించే అలాంటి కృప సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను. తండ్రి, ప్రతి ఒక్కరికి ఏదేదో శోధనలు, దుష్టుడు శోధనలు రాగానే ప్రతి ఒక్కరు ప్రార్థన చేయలేక ఆ శోధనలే పడిపోయి నీ వైపు అయ్యా వాళ్ళు చేయి చాపలేకపోతున్నారు, నీ వైపు మనసు ఉంచలేకపోతున్నారు. అటువంటి వారి కొరకు కూడా ప్రార్థించగలుగుతున్నాం. వారిని కూడా ప్రభు నాయన నిలకడగా ఉండి ప్రభు నీ వైపు మరి ప్రభు నిన్ను అర్థిస్తూ ప్రార్థించే కృప ప్రభు బిడ్డలకు సహాయం చేయండి. శోధించిన పిమ్మట మేము సువర్ణముగా మారేలాగా మీరు సహాయం చేసే దేవుడవు అయ్యా. శోధనలు ఇవన్నీ ప్రతి బిడ్డకు కామన్గా వస్తుంటాయి, కానీ శోధనలో మేము పడిపోకుండా మమ్మల్ని నిలబెట్టి
శోధనలో నుండి మమ్మల్ని ప్రభా నిలబెట్టమని కూడా నేను వేడుకుంటున్నాం. మమ్మల్ని శోధనలో, ఇబ్బందిలో, దుష్టిని వశంలో ప్రభా పడకుండా కాపాడేదే కేవలం నిలకడగా ఉండి నీ యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయండి అని మరలని వాక్యం ద్వారా ప్రభు నాయన సెలవిస్తుంది. అవును నాయన, నిలకడగా ఉండి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ, నిలకడగా ఉండి ప్రభు నాయన ప్రార్థిస్తూ, నిలకడగా ఉండి నీ వైపు చూస్తూ, నిలకడగా ఉండి ప్రభు స్తోత్రములు నాయన మా యందు ప్రభు నాయన మా యొక్క సొంత ఆలోచనల ద్వారా కాకుండా నీ వైపు మరడానికి సహాయం చేయమని నేను వేడుకుంటున్నాం. ప్రభు నాయన కృతజ్ఞత గలవారమై దాని యందు మెలకుగా ఉండుడి అని ప్రభు నాయన నీ వాక్యం సెలవిస్తుంది. అవును, ప్రార్థన అనే కృతజ్ఞత అయ్యా, ప్రార్థన అనే ప్రభు స్తోత్రములు కృతజ్ఞత. ఈ కృతజ్ఞత స్తుతులు ప్రార్థనలు మీకే చెల్లిస్తున్నాం ప్రభు నాయన. ఈ రాత్రి జామున మరల ప్రభు నాయన మీరు మాకు తోడుగా ఉండి వాక్యాన్ని మాకు గుర్తు చేసినందుకై నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనాన్ని. మేము నిద్రించుచుండగా రాత్రి జామలో ఎలాంటి అపాయం లేకుండా కరుణించి కాపాడండి ప్రభు. ఎలాంటి అపాయం లేకుండా ప్రభు నాయన మీరే మాకు తోడుగా ఉండండి ప్రభు. దుష్టిని ఆలోచన చొప్పున మేము నడవకుండా, దుష్టిని ప్రభు స్తోత్రంలో వారి యొక్క మాటలు మేము వినకుండా ప్రభు, దుష్టిని ప్రభు నాయన ఏమాత్రము మా వద్దకు ఆ యొక్క లక్షణాలు ప్రభు నాయన మాలో ఉంచుకోకుండా ప్రతి దుష్టక్రియలు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ రాత్రి జామున తొలగిస్తున్నాం ప్రభువా. మిమ్మల్ని తలుచుకుంటూ నీ వాక్యాన్ని ధ్యానించుకుంటూ మీరు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మా పితరుల పట్ల ఎన్నెన్నో మేలులు, మా జీవితంలో చేసిన ఆశ్చర్యకార్యాలు మేము వాటి యందు విశ్వాసమించి ప్రభు ధ్యానించుకుంటూ నిదురించే మంచి నిద్ర కలగచేసి రాత్రి జాముల యందు మేము నిద్రిస్తున్నప్పటికీ కూడా నేను ధ్యానించుకుంటే కృప అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాం ప్రభువా. మేము నిద్రించుచుండగా ప్రభు నాకును ప్రార్థనలో ఏకోభవిస్తున్న ప్రతి కుటుంబస్తులకును గృహాలకును ఎటువంటి అపాయం లేకుండా వారిని రక్షించి కరుణించి కాపాడమని, నీ కృపలో నీ బిడ్డల్ని కాపాడుకోమని ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.